హలో అండి, అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథి గురించి తెలుసుకుందామండి. ఆ రోజు మనం లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఆ పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి అండి మనకి సూర్యోదయానికి ముందుగా ఉండే తిథినే మనము ఆ రోజు తిథిగా ఫాలో అవుతారు. కానీ ఇది ఏంటంటే పౌర్ణమి తిథి వచ్చేసి సాయంత్రం పూట ఉండే తిథిని అయితే ఫాలో అవుతారండి. అలాగే శనివారం రోజు అండి డిసెంబర్ 14వ తారీఖున మనకి పౌర్ణమి తిథి అనేది మొదలవుతుందండి. డిసెంబర్ 15 మధ్యాహ్నం వరకు అయితే తిథి అనేది ఉంటుందండి. అంటే పౌర్ణమి సాయంత్రం పూట పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే శనివారం రోజున సాయంత్రం పూట వెన్నెల ఉన్నప్పుడే మనము దీపారాధన అనేది చేసుకోవాలండి. లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోవాలన్నమాట. అంటే డిసెంబర్ 14 శనివారం రోజున. లేదండి పొద్దున పూజ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఆదివారం రోజున పొద్దున్న కూడా మనకి పౌర్ణమి తిథి ఉందండి. మధ్యాహ్నం 2 వరకు అయితే పౌర్ణమి తిథి అనేది ఉంటుంది. ఆ సమయంలో కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. పూజ సాయంత్రం పూట పూజ చేసుకున్న వాళ్ళు సాయంత్రం 5:30 నుంచి 7 లోపు దీపారాధన అనేది చేసుకోవాలండి. పొద్దున పూట పూజ చేసుకున్న వాళ్ళైతే ఉదయం మనకి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే మంచిదండి. 5 నుంచి 6:30 లోపు దీపారాధన అనేది చేసుకోవచ్చు. పూజ ఎలా చేసుకోవాలి, దీపం ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందామండి. ఆ రోజు అమ్మవారిని లక్ష్మీదేవి దగ్గర పువ్వులు అంటే అంతకుముందు పెట్టిన పువ్వులని తీసేసి కొత్తగా పువ్వులు అనేది పెట్టుకోవాలండి. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అమ్మవారిని అయితే అందంగా అలంకరించుకోవాలండి. ముందు వచ్చేసి నేను ముందుగా చిన్న విగ్రహం ఉంటే అది లక్ష్మీదేవిది వెండిది పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని అమ్మవారి దగ్గర ఒక క్లాత్ వేసి అక్కడ ఒక ముగ్గు అనేది వేసుకున్నానండి. అందులోకి ఏంటంటే ఉప్పు దీపం పెడదామని చెప్పి ఉప్పు దీపం కోసం అలాగా ముగ్గు అనేది వేసుకొని ఒక ప్లేట్లో మనము ఇత్తడిది కానీ వెండిది కానీ తీసుకొని చుట్టూ పసుపు రాసి బొట్లు అనేది పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 5 తమలపాకులు తీసుకొని 5 తమలపాకులకి పైన కింద కూడా గంధం కుంకుమ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పమ్మిద తీసుకున్నానండి. దాంట్లో మనము 3 గుప్పిళ్ళు ఉప్పు అనేది తీసుకోవాలి. మీ దగ్గర కొత్త పమ్మిద ఉంటే తీసుకొని చుట్టూ దానికి కూడా పసుపు బొట్లు అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. 3 గుప్పిళ్ళు ఉప్పు అనేది వేసుకోవాలి. దాంతోపాటు నేను ఇంకా దీపారాధనలు కూడా వెలిగించుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా దీపం వెలిగించేటప్పుడు అటు 2 ఒత్తులు ఇటు 2 ఒత్తులు మొత్తం 4 ఒత్తులు అవుతాయండి. అటు 2 ఇటు 2 కలిపి మనము ఒత్తులు అనేది వేసుకొని అందులో మనం దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. ఆ రోజు మనము ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందామండి. ఇలాగ నేను 5 తమలపాకులు పెట్టి దాంట్లో నేను పెట్టుకున్నానండి. ఆ ప్రమిద చుట్టూ పసుపు బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇందులో 3 గుప్పెళ్ళు ఉప్పు అనేది వేసుకుంటున్నానండి. కల్లుప్పు అండి, అంటే లావుగా ఉంటుంది కదా, దొడ్డుప్పు అంటారు, అది వేసుకోవాలన్నమాట. అది వేసుకొని దానిపైన మనం ఒక ప్రమిద అనేది పెట్టుకోవాలండి. ఆ ప్రమిద నేను ఎక్కడైతే అమ్మవారిని పెట్టానో అక్కడే ఈ ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం పెట్టానండి. ఉప్పు దీపం పెట్టడం వల్ల నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. అంటే నెగిటివ్ పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయని చెప్పి నేనైతే ఈ దీపాన్ని అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక ప్రమిద పెట్టాలండి. ఆ ప్రమిదలో కొద్దిగా అక్షింతలు వేసి దానిపైన ఇంకో ప్రమిద పెట్టి నేను దీపం అనేది వెలిగించుకుంటున్నాను. దీపం ఎప్పుడైనా సరే అగరపుల్లలు లేదా అఖండ దీపంతో అయితే వెలిగించాలి అని చెప్తున్నారండి. డైరెక్ట్ అగ్గిపుల్లతో కాకుండా ఇలాగా మనము అగరపుల్లతో కానీ లేకపోతే ఇలా ఒక ఒత్తుతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలాగ నేనైతే ఎన్ని దీపాలు పెట్టుకున్నానో అన్ని దీపాలు అయితే పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నానండి. ముందుగా మనం ఏ పూజ చేసినా వినాయకుడి పూజ అనేది చేసుకోవాలండి. ముందు వినాయకుడికి పూజ చేసిన తర్వాత వినాయకుడికి నైవేద్యం, దీపం, ధూపం అన్నీ వేసేసి మనం ఎప్పుడు లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవాలండి. నేను ఇక్కడ లక్ష్మీదేవికి దీపం వెలిగించేశాక పసుపు కుంకుమ అక్షింతలు అగరపుల్లలు అయితే వెలిగించి ధూపాన్ని అయితే చూపిస్తున్నానండి. ఆ రోజు మనము అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదండి. మనకి లక్ష్మీదేవి అష్టోత్తరం అనేది చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలాగ నేను ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా పాలండి, మరిగించిన పాలు కొంచెం పంచదార వేసేసి నైవేద్యంగా సమర్పించాను. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా పాలు సమర్పిస్తారండి. మీ దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే తాంబూలం కూడా సమర్పించవచ్చు. నా దగ్గర కొబ్బరికాయ లేదండి. మామూలుగా అయితే కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించవచ్చండి. నా దగ్గర కొబ్బరికాయ లేదు కాబట్టి ఇలాగే నేను పాలైతే సమర్పించాను అమ్మవారికి. తర్వాత మనం హారతి ఇచ్చేయాలండి. హారతి ఇచ్చి అమ్మవారికి హారతి చూపించాలి. అమ్మవారికి హారతి అన్ని ముత్యాల హారతి ఇస్తే చాలా మంచిది. ముత్యాలు ఉన్న వాళ్ళైతే హారతి ఇచ్చేటప్పుడు దాంట్లో కొన్ని ముత్యాలు వేసి ఒక ప్లేట్లో ముత్యాలు వేసుకొని దానిపైన హారతి పెట్టి మీరు అంటే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొన్ని ముత్యాలు వేసి దానిపైన హారతి ఉంది కదండి, హారతి ఇచ్చేది అది పెట్టుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలండి.
ఇదండి ఎవరి రోజు అమ్మవారికి నైవేద్యం ఉప్పు దీపం. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే ఇలా చేసుకోండి, లేదా తిరిగి పొద్దున కూడా చేసుకోవచ్చండి. డిసెంబర్ 14వ తారీఖునండి, అంటే శనివారం రోజున వచ్చింది. తిరిగి డిసెంబర్ 15వ తారీఖున మనకి ఆదివారం రోజున వచ్చిందండి. మనకి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. పూజ ఏ విధంగా చేయాలి, ఇంట్లో ఉన్న లింగానికి ఇంట్లో శివుడి పూజ ఎలా చేసుకోవాలో నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. మీకు కానీ ఆ వీడియో కూడా కావాలి అంటే నేను లింక్ కింద పెడతానండి, మీరు ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఈ మార్గశిర మాసంలో కూడా పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందని చెప్తున్నారండి. కార్తీక మాసంలో ఎన్నైతే చేశామో అలాగే మనకి మార్గశిర మాసంలో కూడా పూజలండి చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.